నేను మీకు ఒక మంత్రం చెబుతాను. దాన్ని మీ గుండెల్లో పెట్టుకోండి. డూ ఆర్ డై, డూ ఆర్ డై, డూ ఆర్ డై. దేశానికి స్వాతంత్రం తీసుకొద్దాం లేదా చద్దాం. ఇవి 1942 ఆగస్టులో బాంబే వీధుల్లో మహాత్మా గాంధీ అన్న మాటలు. వేలాది మంది యువకులు, వృద్ధులు, స్వాతంత్ర సమరయోధుల మధ్య గాంధీ ఇచ్చిన ఈ నినాదం దేశ చరిత్రను మార్చేసింది. స్వాతంత్ర కాంక్ష మధ్య పుట్టుకొచ్చిన క్విట్ ఇండియా మూవ్మెంట్ ఫ్రీడమ్ స్ట్రగల్ ని కీలక మలుపు తిప్పింది. అహింసా మార్గాన్ని అనుసరించే గాంధీనే డూ ఆర్ డై అన్న వేళ ప్రతి భారతీయుడి గుండెల్లో స్వాతంత్ర కాంక్ష ఉప్పొంగింది. స్వేచ్ఛ కోసం భారతీయులు ఎంత దూరమైనా వెడతారని, అవసరమైతే ఏదైనా చేస్తారని బ్రిటిషర్లకు తెలిసేలా చేసింది ఈ క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిషర్ల దురాగత పాలనను అడ్డుకునేందుకు నాడు ప్రతి భారతీయుడు కదం తొక్కాడు, పిడికిలి బిగించి ముందుకి కదిలాడు. భారతీయుడి కాంక్షను ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఒక మైలురాయిగా, మోస్ట్ వైలెంట్ మూవ్మెంట్ గా నిలిచిపోయిన క్విట్ ఇండియా ఉద్యమం గురించి, నాటి బ్రిటిషర్ల అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డ పరిస్థితుల గురించి ఈ వీడియోలో ఒకసారి గుర్తు చేసుకుందాం. మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే మా ఎఫర్ట్స్ ని గుర్తించి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1942 ఏప్రిల్లో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం క్విట్ ఇండియాకు పునాదిగా చెబుతూ ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయుల మద్దతు కోసం బ్రిటిష్ పాలకులు తీవ్రంగా శ్రమించారు. భారత నేతలు, ఉద్యమకారులను బుజ్జగించేందుకు క్రిప్స్ మిషన్ ని ఏర్పాటు చేశారు. కానీ ఈ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది. బ్రిటిషర్లు మారలేదని, తమ సొంత ప్రయోజనాలే చూసుకుంటున్నారని గాంధీ, నెహ్రూ వంటి వారికి అనిపించింది. స్వాతంత్ర్యం కోసం మరో పోరాటం తప్పదని వారు భావించారు. అటు రెండో ప్రపంచ యుద్ధం వల్ల ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల కొరత కూడా అధికమైంది. ప్రజల్లో బ్రిటిషర్లపై అసహనం పతాక స్థాయికి చేరింది. ప్రజలు తిరుగుబాటుకు అడుగు దూరంలో నిలవడం క్విట్ ఇండియా మూవ్మెంట్ కి రెండో కారణం. ఇక యుద్ధం వేళ భారత్ ని జపాన్ ఇన్వేడ్ చేస్తుందేమో అని అటు బ్రిటిషర్లు, ఇటు భారతీయుల్లో భయాందోళనలు పెరిగాయి. ప్రజలు డీమోరలైజ్ అయిపోయారు. ఒకవేళ నిజంగానే జపాన్ ఇన్వేడ్ చేస్తే ప్రజలు కనీస పోరాటాన్నైనా ఇస్తారా అని చాలా మందిలో సందేహాలు మొదలయ్యాయి. వారందరినీ ఐకమత్యంతో నిలబెట్టాలంటే మరో దేశీయ ఉద్యమం తప్పదని పలువురు నేతలు ఆలోచించడం మొదలుపెట్టారు. గాంధీ సైతం బ్రిటిష్ పాలనపై తన సహనాన్ని కోల్పోయారు. ఒక బలమైన ఉద్యమంతో స్వాతంత్రం లభిస్తుందని భావించారు. కాంగ్రెస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం చేపడతానని 1942 జూన్లో తేల్చి చెప్పారు. కానీ ఉద్యమానికి కాంగ్రెస్ కూడా సిద్ధమైంది. జూలై 14న వార్దాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో స్వాతంత్ర్యం కోసం ఉద్యమం చేపట్టాలని తీర్మానించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో బాంబేలోని గోవాలియా ట్యాంక్ వద్ద జరిగిన ఏఐసిసి చారిత్రక సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ఊపిరిపోసుకుంది. నేతల ప్రసంగాలు వినేందుకు వేలాది మంది ప్రజలు తరలి వెళ్లారు. నాడు గాంధీ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. ఈ ప్రసంగంలోనే చారిత్రక డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చారు గాంధీ. క్విట్ ఇండియా ఉద్యమం ఇప్పుడే మొదలవ్వదు. కాంగ్రెస్ డిమాండ్లను వైస్రాయ్ పూర్తి చేసేంత వరకు నేను ఎదురు చూస్తాను. దీనికోసం 2-3 వారాల సమయం పడుతుంది. కానీ నేను వైస్రాయ్ని కాంగ్రెస్ కి మంత్రి పదవులు అడగను. పూర్తి స్వాతంత్రం కాకుండా మరే ఇతర ఆఫర్ ఇచ్చినా నేను అంగీకరించను. భారత్కు స్వేచ్ఛ కావాలి. నేను మీకు ఒక మంత్రం చెబుతాను. దాన్ని మీ గుండెల్లో పెట్టుకోండి. మీ నరాల్లో ఆ నినాదం ఇంకిపోవాలి. డూ ఆర్ డై. దేశానికి స్వాతంత్రం తీసుకొద్దాం లేదా ప్రాణాలు వదిలేద్దాం. బానిస బతుకులను చూసేందుకు మనం బతకూడదు అన్న గాంధీ ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ కి ప్రజలు మంత్రముగ్ధులైపోయారు. స్వాతంత్ర కాంక్ష వారి నరాల్లో ఇంకిపోయింది. కానీ కాంగ్రెస్తో నెగోషియేషన్ జరిపే మూడ్లో బ్రిటిషర్లు లేరు. ఉద్యమం మొదలైన తర్వాత చూసుకుందాంలే అన్న ఆలోచన వారికి లేదు. ఆగస్టు 9 తెల్లవారుజాము నుంచే పని మొదలుపెట్టిన బ్రిటిష్ పాలకులు గాంధీ సహా ప్రముఖ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అన్నోన్ లొకేషన్స్ కి షిఫ్ట్ చేశారు. వార్తాపత్రికలపై నిషేధం విధించారు. వ్యతిరేకతను అణచివేసేందుకు ఎంత దూరానికైనా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ చర్యలతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లక్షలాది మంది ప్రజలు గోవాలియా ట్యాంక్ కి తరలి వెళ్లారు. పోలీసులతో గొడవ పడ్డారు. బాంబే నగరం అట్టుడికింది. ఆగస్టు 10 నాటికి దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. హర్తాళ్లు, ఆందోళనలతో యూపీ, బీహార్తో పాటు ఇతర రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరయ్యాయి. ఇలా అనుకున్న సమయం కన్నా ముందే అన్ప్లాన్డ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ మొదలైంది. అరెస్టులు జరిగిన మొదటి వారంలోనే 250కి పైగా రైల్వే స్టేషన్లు ధ్వంసమయ్యాయి. 500 పోస్టాఫీసులు, 150 పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి. రోజు రోజుకి నిరసనల తీవ్రత పెరుగుతూ వచ్చింది. అరెస్టుల నుంచి తప్పించుకున్న ఎందరో ఉద్యమకారులు ఊరూరా తిరిగి ప్రజల మద్దతు కూడగట్టడం మొదలుపెట్టారు. కొందరు పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తే ఇంకొందరు ప్రభుత్వ కార్యాలయాల
కట్టడాలను ధ్వంసం చేశారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు రైల్వే లైన్లను పీకి పడేశారు. ఇంకొందరు బ్రిడ్జ్లను కూల్చివేయగా మరికొందరు టెలిగ్రాఫ్ వైర్లను కట్ చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు స్ట్రైక్స్ కు దిగారు. ఇలా ప్రజలు తమ కోపాన్ని అన్ని విధాలుగా బయటపెట్టారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ చాలా కీలక పాత్ర పోషించింది. రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖ నేతలు ప్రజలకు ఎప్పటికప్పుడు సందేశాలు పంపించేవారు. ఏ విధంగా నిరసనలు చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అని డైరెక్షన్స్ ఇచ్చేవారు. గుజరాత్, బాంబే, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, యూపీ, బీహార్, ఢిల్లీ ఇలా ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్, సోషలిస్టులు, గాంధేయవాదులు కలిసి కట్టుగా పనిచేసి ఆందోళనలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ రేడియో ప్రాముఖ్యత పెరిగింది. ఉషా మెహతా టీం ధైర్య సాహసాలు భారతదేశ చరిత్రలో తమకంటూ ఒక పేజీని రాసుకున్నాయి. బ్రిటిషర్లకు చిక్కకుండా అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ ని నడిపిస్తూ ప్రజలకు క్విట్ ఇండియా ఉద్యమంపై ఎప్పటికప్పుడు సమాచారాలిస్తూ వారిని కాంగ్రెస్ రేడియో మోటివేట్ చేసింది. ఇదొక పెద్ద టాపిక్. ఉషా మెహతా కాంగ్రెస్ రేడియో మీద ఇంకో వీడియో చేస్తాను. త్వరలోనే మన ఛానల్లో ఆ వీడియో వస్తుంది, దాన్ని కూడా చూసేయండి. 1943 ఫిబ్రవరిలో క్విట్ ఇండియా మూవ్మెంట్ మరో కీలక మలుపు తిరిగింది. ఉద్యమంలో జరుగుతున్న హింసను ఖండించాలని మహాత్మా గాంధీపై బ్రిటిషర్లు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ హింసను ఖండించకపోవడమే కాదు, ఆ పరిస్థితులకు మీరే కారణమంటూ బ్రిటిషర్లపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఫిబ్రవరి 10న ప్రకటించారు. ఈ వార్త వెంటనే బయటకొచ్చింది. ప్రధాన నగరాలకు వేగంగా వ్యాపించింది. దేశవ్యాప్తంగా హర్తాళ్లు, నిరసనలు మళ్లీ ఊపందుకున్నాయి. గాంధీని విడుదల చేయాలన్న డిమాండ్లు నిమిషానికి పెరిగాయి. జైళ్లలో ఉన్న ఉద్యమకారులకు సంఘీభావంగా జైళ్ల బయట సత్యాగ్రహాలు మొదలయ్యాయి. విద్యార్థులు, టీచర్లు, లీడర్లు, లాయర్లు, సాధారణ పౌరులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి భారీ సంఖ్యలో లేఖలు రాసి గాంధీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లక్షల్లో వస్తున్న లెటర్స్ బ్రిటిషర్లకు తలనొప్పిగా మారాయి. అయినా బ్రిటిష్ ప్రభుత్వంలో చలనం కనిపించలేదు. పైగా గాంధీ మరణిస్తేనే తమకు ప్రయోజనమని బ్రిటిషర్లు భావించారట. చాలా కాలంగా తలనొప్పిగా ఉన్న గాంధీ సీన్లో లేకపోతే ఇతర నేతలతో సంప్రదింపులు సులభమవుతాయని అనుకున్నారట. యుద్ధంలో మనం విజయం సాధిస్తున్నాం, ఇలాంటి సమయంలో ఒక వృద్ధుడి ముందు మనం తలవంచాల్సిన అవసరం లేదు అని విన్స్టన్ చర్చిల్ తన క్యాబినెట్ కి చెప్పారట. గాంధీ మరణిస్తే ప్రజలు నిరసనలు చేస్తారు, మహా అయితే 6-7 నెలలు బాధపడతారు, ఆ తర్వాత గాంధీని మర్చిపోతారని బ్రిటిషర్లు అనుకున్నారు. అంతేకాదు, ఒకవేళ గాంధీ నిజంగా మరణిస్తే ఆయన మృతదేహాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలు నిర్వహించి యాషెస్ ని తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ ని సిద్ధం చేశారు. నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని స్టాండ్ బైలో పెట్టారు. కానీ ఎప్పట్లానే గాంధీ తన ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే కాదు, ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. ఈ పరిణామాలతో ప్రజల్లో యాంటీ బ్రిటిష్ ఫీలింగ్స్ మరింత పెరిగాయి. క్విట్ ఇండియా మూవ్మెంట్ విజయం సాధించడానికి కారణం దాదాపు అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని స్థాయిల వారు కలిసి కట్టుగా పోరాడటం. విద్యార్థుల నుంచి మహిళల వరకు అందరూ ఉద్యమంలోని వివిధ సందర్భాల్లో తమ వంతు పాత్ర పోషించారు. అప్పటి వరకు బ్రిటిషర్లకు సానుకూలంగా ఉన్న చిన్న పెద్ద జమీందారులు కూడా న్యూట్రల్ లేదా ఆపోజిట్ స్టాండ్ తీసుకున్నారు. కొందరు బ్రిటిషర్లను వ్యతిరేకించి అరెస్ట్ అయిన తమ ప్రాంత రైతులను విడిపించేందుకు కృషి చేశారు. రైతులు, జమీందారులు ఒకటపడం ఉద్యమం ఏ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసిందో స్పష్టంగా చెబుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఉద్యమకారులకు ఆశ్రయం ఇచ్చారు, ఆర్థిక సాయం చేశారు. బ్రిటిషర్లపై ఉద్యోగుల లాయల్టీ పడిపోవడం ఉద్యమంలో మోస్ట్ స్ట్రైకింగ్ ఆస్పెక్ట్. అరెస్ట్ అయిన వారి పట్ల జైలు అధికారులకు సింపతి పెరిగింది. వారి కథలు, వారి కష్టాలు విని చలించిపోయారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ముస్లిం లీగ్ పాత్ర అంత ఎక్కువగా లేదన్నది నిజం. కానీ చాలా మంది ముస్లింలు అండర్ గ్రౌండ్ వర్కర్లకు ఆశ్రయం ఇచ్చారు. ఉద్యమం సమయంలో ఎలాంటి మత ఘర్షణలు జరగలేదు. అంటే ఉద్యమానికి మద్దతు ఇచ్చేవారు లేరు, అలానే వ్యతిరేకించేవారు లేరని స్పష్టమైంది. ఉద్యమానికి తొలినాళ్లలో దూరంగా ఉండిపోయిన ఎందరో కమ్యూనిస్టు నాయకులు సైతం అనంతర కాలంలో ప్రజలతో కలిసి పిడికిలి బిగించారు. ప్రజలతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. ఇలా హింసాయుతంగా మారిన క్విట్ ఇండియా బ్రిటిషర్లకు ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రస్తావన వస్తే 2 విషయాలపై ఎక్కువ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఒకటి, మునుపెన్నడూ జరగని విధంగా ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఉన్న ఫలంగా ఈ స్థాయిలో ఉద్యమం ఎలా జరిగింది. రెండోది, అహింసను పాలసీగా పెట్టుకున్న కాంగ్రెస్, అహింసా మార్గాన్ని అనుసరించే మహాత్మా గాంధీలు ఉద్యమంలో చెలరేగిన హింసను ఎందుకు అడ్డుకోలేదు. రెండో విషయం గురించి ముందు మాట్లాడుకుంటే, వాస్తవానికి కాంగ్రెస్లోని చాలా మంది అహింసా మార్గాన్ని అనుసరించారు. కానీ గాంధీ సూత్రాలను పాటించే కొందరు మాత్రం పరిస్థితుల కారణంగా హింస వైపు నడవక తప్పలేదన్నారు. అండ్ టెలిగ్రాఫ్ వైర్లు కట్ చేయడం, బ్రిడ్జ్లను కూల్చడాన్ని హింసగా పరిగణించకూడదని, వాటిల్లో ఎవరూ చనిపోలేదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
మరి హింసను గాంధీ ఎందుకు అడ్డుకోలేదు? ఈ ప్రశ్నకు క్లియర్ కట్ ఆన్సర్ లేదు. కానీ బ్రిటిషర్ల అరాచకాలతో పోలిస్తే ప్రజల తిరుగుబాటు వల్ల కలిగిన హింస చాలా చిన్నదని గాంధీ భావించారట. అప్పటి వరకు హింస వల్ల భారీ జనాభా ఉద్యమంలో పాల్గొనలేదన్న అభిప్రాయంతో ఉండే గాంధీ తన ఆలోచనలు మార్చుకున్నారని, హింసకు ప్రజల పార్టిసిపేషన్ కి లింక్ లేదని ఆయన తెలుసుకున్నట్టు, అందుకే క్విట్ ఇండియా వైలెన్స్ ని ఆపేందుకు ఆయన ముందుకు రాలేదన్నది చరిత్రకారుల వాదన. ఇక మొదటి విషయానికొస్తే, ఈ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం బ్రిటిషర్లను సైతం షాక్ కు గురి చేసింది. కానీ ఎవరికీ అంతు చిక్కని విషయం, దాదాపు మొత్తం భారతదేశం తిరగబడ్డం. క్విట్ ఇండియాకి ముందు దేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అవన్నీ పక్కాగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసినవి. కాంగ్రెస్ నేతలు దీర్ఘకాలం పాటు చర్చించి తీర్మానాలు చేసి వాటిని అమలు చేసేవారు. కానీ క్విట్ ఇండియా విషయంలో అలా జరగలేదు. ఉద్యమం ఉంటుందని ప్రకటించిన వెంటనే గాంధీ సహా ప్రముఖ నేతలు జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఉద్యమం మాత్రం తీవ్రంగా జరిగింది. అయితే ఏదో ఓ రోజు ఉద్యమాలను ప్లాన్ చేయలేని పరిస్థితులు వస్తాయని ముందే గ్రహించిన కాంగ్రెస్ అందుకు తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతూ వచ్చింది. స్వాతంత్ర్యం కోసం చేయాల్సిన మహా పోరాటం ఏదో ఒక రోజు వస్తుందని ముందే భావించి దానికోసం 1937 నుంచే పనులు మొదలుపెట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప నేతలు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లి స్థానికులను ప్రసంగాలతో మోటివేట్ చేసేవారు. పోరాటం కోసం సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి ప్రపంచంలో జరిగిన మహా ఉద్యమాలు సక్సెస్ అవడానికి కారణం వాటి వెనుక ఉన్న ప్రిపరేషన్, ఆర్గనైజేషన్ కాదు, ప్రజల నుంచి వాటికి లభించిన మద్దతు. ఈ విషయంలో క్విట్ ఇండియా 100% సక్సెస్ సాధించింది. తీవ్ర నిరసనల మధ్య 1944 మే 6న గాంధీ విడుదలయ్యారు. 1945 జూన్లో జరిగిన షిమ్లా సమావేశానికి ముందు కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా విడుదలయ్యారు. దీంతో మూవ్మెంట్ కి అధికారికంగా ముగింపు పడింది. డూ ఆర్ డై నినాదాల మధ్య జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో 60,000 నుంచి 1,00,000 మంది అరెస్ట్ అయ్యారు. సుమారు 10,000కి పైగా మంది మరణించారు. 3,000కు పైగా మంది గాయపడ్డారు. జైళ్లలో ఖైదీలు నరకయాతన అనుభవించారు. ఇదంతా ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? భారతదేశ స్వాతంత్ర్యం కోసం, మన స్వేచ్ఛ కోసం, మన భవిష్యత్తు కోసం. ఈరోజు మనం స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నామంటే దానికి కారణం ఎందరో మహనీయుల ప్రాణ త్యాగం. అందుకే ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ వంటి పదాలకు నిజమైన అర్థం తెలుసుకుని వాటికి వాల్యూ ఇచ్చి మనం మన జీవితాలను ముందుకు తీసుకెళ్దాం. పోరాడి సంపాదించుకున్న స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా బతుకుదాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. క్విట్ ఇండియా తర్వాత భారతీయులు వెనకడుగు వేయలేదు. పూర్తి స్వాతంత్రమే లక్ష్యంగా రెట్టింపు ఉత్సాహంతో ముందడుగు వేశారు. ఈ ఉద్యమం తర్వాత ఇండిపెండెన్స్ వాజ్ నో లాంగర్ ఎ మ్యాటర్ ఆఫ్ బార్గెన్, ఇట్ బికేమ్ ఎ రైట్ అన్న విషయం బ్రిటిషర్లకు అర్థమైంది. భారతదేశ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కీలక పాత్ర పోషించిన క్విట్ ఇండియా మూవ్మెంట్ పై చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ కంటెంట్స్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. More videos coming up. Stay tuned.